హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమార్ ఎంబీ కిచెన్. ఈ వీడియోలో నేను మనందరికీ ఇష్టమైన పావ్ బాజీ ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు వెన్నపూస వేసుకుందాము. వెన్న కరిగిన తర్వాత కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరపకాయ చిరుకులు, 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు. పావ్ బాజీలకి క్యాబేజీ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక బౌల్తో బంగాళదుంప ముక్కలు, హాఫ్ బౌల్ క్యారెట్ ముక్కలు, హాఫ్ బౌల్ టమాటా ముక్కలు, హాఫ్ బౌల్ పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గనిద్దాము. కూరగాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనిద్దాము. ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకుందాము. ఉప్పు వేయనవసరం లేదు, ముందు వేసుకున్నాం కదా, సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ముక్కలన్నీ కూడా బాగా మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ పోసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని 4-5 విజిల్స్ వేయించుకుందాము. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 టీ స్పూన్ పావ్ బాజీ మసాలా పౌడరు, కొంచెం కొత్తిమీర వేసుకుని మసాలా అంతా కర్రీకి పెట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకుందాము. కర్రీ ఉడికేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. సరిపోకపోతే కొంచెం వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడకనిద్దాము. కర్రీ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ బటర్ వేసుకుని 2 నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీని అంతా బాగా మెత్తగా మెదుపుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. పావ్ బాజీ తయారు చేసుకోవడానికి పావ్ బాజీ బ్రెడ్ని బేకరీలో అమ్ముతారు. నేను మామూలు బ్రెడ్ని తీసుకున్నాను. మామూలు బ్రెడ్ని తీసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకుందాము. అన్ని బ్రెడ్లు కూడా అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బ్రెడ్ని కాల్చుకోవడానికి వీలుగా ఉండే పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను ఫ్రై చేసుకుందాము. బ్రెడ్ పీసెస్ని డ్రైగా అటు ఇటు కాల్చుకున్న తర్వాత నెయ్యి కానీ వెన్న కానీ వేసుకుని దోరగా వేయించుకోవాలి. బ్రెడ్ ఈ విధంగా కాలితే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే విధంగా అన్ని పీసెస్ ని కూడా కాల్చుకుందాము. బ్రెడ్ ని నెయ్యితో కాల్చుకున్నాం కదా, ఇప్పుడు పావ్ బాజీ కర్రీని వేసుకుందాము. కర్రీని వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పెట్టుకుని తింటే చాలా టేస్ట్. మన ఇంట్లో తయారు చేసుకుంటే పావ్ బాజీ ఎంత ఈజీనో చూసారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.